తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం ఓలపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రభుత్వ వైద్యులు అధికారులు డాక్టర్ దుర్గాదేవి తరచూ వస్తున్న జ్వరాలపై మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో గ్రామంలో ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు 2-3 రోజులు జ్వరంతో ఉన్నవారికి ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా, డెంగీ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు శుభ్రం చేసుకుంటూ బయట ఉన్న పదార్థాలు ఈగల వాలకుండా చూసుకోవాలన్నారు. గోరువెచ్చని నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మండలంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి ఏమైనా జ్వరాలు ఎక్కువగా ఉంటే అసలు అక్కడ కారణం ఏంటి అనే విషయాలపై వారు అవగాహన కల్పించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సోమరాజు, ఎస్ఈఓ సత్యనారాయణ, ఏఎన్ఎం శ్రీదేవి, ఈఎంఎల్హెచ్పిఓ శిరీష, ఆశా వర్కర్లు దుర్గా, వెంకటలక్ష్మి, మంగళలక్ష్మి, గ్రామ ఎన్డీఏ నాయకులు సురేష్ రెడ్డి, అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి రాకుండా మనం కాల్షియం నీటిని తీసుకోవాలి, సురక్షితమైన ఆహారం తీసుకోవాలి, బయట ఆహార పదార్థాలు కానీ ఏమి తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా దోమలు మనల్ని కుట్టకుండా దోమతెరలు అనేవి వాడాలి. అందరూ కాల్షియం నీటిని తాగాలి. అంతేకాకుండా ఎవరికైనా కూడా జ్వరము, వాంతులు, వికారము, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే సమీప ఆరోగ్య కేంద్రంలో మీరు వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఎంఎల్హెచ్పి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కూడా మనకి డెంగ్యూ టెస్టులు, మలేరియా ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. టెస్టులు చేసి మీకు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు మనకి పిహెచ్సికి రిఫర్ చేస్తారు. మన దగ్గర కూడా ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేసి ఒకవేళ మన దగ్గర కూడా పేషెంట్కి ఇంకా కండిషన్ బాగోలేదు రిఫరల్ హాస్పిటల్కి మేము వెంటనే రిఫర్ చేసి పేషెంట్లు అనేది ఇబ్బంది పడకుండా